పిల్లలు వాళ్ళకన్నా ముందుకు రావాలి. ప్రతి ఒక్కరూ ముందుకు రావాలన్నా ముందుకు. విజయవాడ అవతల సీట్ రాదు, విజయవాడ అవతల స్వీప్ చేశాడు మరి. పోయిన తర్వాత 2019లో నువ్వు అభివృద్ధిగా అభివృద్ధి నువ్వు పోయినావని జనాలు తెలుసుంటే అంత మెజార్టీతో నేను ఎందుకు ఓడిస్తారు? 48,000 మెజార్టీతో ఎందుకు ఓడిస్తారు? అంటే నువ్వు చేసింది సర్దిద్దుకోలేని తప్పు అని చెప్పి అంత మెజార్టీతో అతన్ని ఓడివ్వడం జరిగింది. చంద్రబాబుకి వేరే క్యాండిడేట్ లేరు. అంత ఓడించిన క్యాండిడేట్కే మళ్ళా టికెట్ ఇచ్చిన పరిస్థితి, ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ఆయన చేసిన తప్పు మళ్ళా రెండోసారి అవుతారు, తప్పు మారిపోతుందా? మారదు కదా. కాబట్టి నమ్మకస్తులు ఒక పక్కున్నారు, నమ్మక ద్రోహులు పక్కున్నారు. ప్రజలు తీర్పు చూద్దాం. నాకు తెలిసి గుణవంతులైన ప్రజలు గూడూరు వాళ్ళు విశ్వాసంగా ఉంటే అందరినీ ఆదరిస్తారని నా విశ్వాసం. నేను గూడూరు ప్రజలందరూ కూడా మనవి చేస్తున్నాను. ఒకసారి చరిత్ర చూడండి, చరిత్ర చూసే ఓట్లేయండి. నేను నా రాజకీయ చరిత్రలో ఎక్కడ రాజకీయ దందాలు లేవు, కలెక్షన్స్ లేవు, ఇంకో రకమైన పొరపాట్లు లేవు. నన్ను ఆదరించమని నేను వాళ్ళని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రెండవది ఏంటంటే మనుషులను పెట్టి దందాలు చేయడము, రౌడీల్ని వేసుకొని పార్టీలో చేసుకునేసి హంగామా చేస్తే వ్యక్తిత్వం అనేది ఎక్కడ పోతుంది? కరెక్ట్ కాదు కదా. ఇంకొక బాధాకరమైన విషయం ఏంటంటే గూడూరులో నకిలీ అట్రాసిటీ కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టిస్తున్నారు. నేను గట్టిగా మా అందరి గూడూరు నియోజకవర్గ ప్రజలందరికీ చెప్తున్నాం, సంస్కారవంతమైన రాజకీయం నడుపుతామే తప్ప ఇట్లా నకిలీ యాశాలు వేసే అలవాటు నాకు లేదని కూడా నేను ఒకసారి నా చరిత్ర చూడండి అని కూడా నేను మనవి చేస్తాను. తల్లికి ద్రోహం, తల్లి లాంటి పార్టీకి ద్రోహం చేసి ఏం మాట్లాడతారు? తల్లి లాంటి పార్టీకి ద్రోహం చేసేసి అలుగానట్టు మాట్లాడడం. తర్వాత ఇంకోటి కూడా చెప్పారు, ఏంటంటే పార్టీ మారలేదా నువ్వు అని అడిగారు. ఎస్, నేను తండ్రిచాటు బిడ్డగా ఉన్నాను. జడ్పీటీసీగా రాపూర్ నుంచి గెలిచాను. అక్కడ రాజకీయ సమీకరణలు మారాయి. నాకు పెద్ద కుటుంబం నాకు లైఫ్ ఇచ్చింది. వాళ్ళు మారారు, నేను ఒక్కడే మారలేదు, వాళ్ళు మారారు. నేను ఇప్పుడు ఎమ్మెల్యే స్థాయికి ఎదిగాను. నిర్ణయం నాది, నేను పొరపాటు చేయను. తండ్రిచాటు బిడ్డగా తండ్రి పోయినట్టు అడుగుల్లో ఎదిగాను. అంతేగాని ఒకసారి అటు ఒకసారి ఇటుగా. తర్వాత పార్టీ పుట్టినప్పటి నుంచి ఉన్నాను, నేను పార్టీ పుట్టక ముందు నుంచి ఉన్నాను వైఎస్ఆర్ పార్టీలో. నాకు జగన్ ఏ ఇదిలో కూడా ప్రత్యేక పరిస్థితులు లేదంటే నాది కదా పార్టీ అని అనుకుని నేను విశ్వాసంగా తిరుగున్నానని వేరే ఆలోచనే లేదు. ఇస్తే ఒక రాజకీయం, ఈకపోతే ఒక రాజకీయం, స్వార్థం ఉంటే ఒక రాజకీయం. ఇట్లాంటి రాజకీయాలు చూసి అలసిపోయినారు.
కాబట్టి ఏదో భ్రమంలో ఉంటున్నారు కానివ్వండి. మంచి భవిష్యత్తు ఈరోజే తెలిసిపోయింది. మరి నన్ను ఆదరించకపోతే ఇంత గొప్పగా జరుగుతుందా, ఇంత నీరాజనంతో జరుగుతుందా నామినేషను? ఒకసారి బేరేజ్ చేసుకో, అది కూడా తీసుకోరు, అది కూడా నెగిటివ్గా చెప్తారు. ఓకే, 13 తేదీ తేలిపోతుంది, నిర్ణయాలు పెరిగిపోతుంది, తర్వాత జూన్న తేటతెల్లం అయిపోతుంది కదా. నేను మీ అందరికీ ఆత్మవిశ్వాసం చెప్తున్నాను, గర్వంతోనో లేకపోతే అతి విశ్వాసంతో కాదు. గూడూరులో 68,000 ఇల్లు తిరిగాను నేను. నాకు గూడూరులో ప్రతి ఒక్కరు లీడర్గా అర్థం చేసుకునే మనస్తత్వం నాకు ఉంది కాబట్టి ప్రతి లీడర్తో నాకు టచ్ ఉంది. నేను డబల్ డిజిట్తో గెలవబోతున్నాను, సింగిల్ డిజిట్ రాసి పెట్టుకోండి. ఈరోజు డబల్ డిజిట్తో గెలవబోతున్నానని మీ ద్వారా తెలియజేసుకుంటూ ఆత్మవిశ్వాసంతో చెప్తున్నాను తప్ప అతి విశ్వాసం కాదని మీ ద్వారా నేను మనవి చేసుకుంటాను.